ఏపీడీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ యువత రోడ్లెక్కుతున్నారని నేను నిన్న ఒక పోస్ట్ పెడితే, దాని గురించి వెటకారం చేస్తున్నారు. ఏం వెటకారం? నీ దగ్గర ఏమైనా ఆధారాలుంటే అవి తీసుకొనెళ్ళి లోకేష్ గారికి చూపించు అంటూ ఒకడో నన్ను బెదిరింపుగా కామెంట్ పెట్టాడు. పెడితే పెట్టాడులే గానీ, ఇప్పుడు వాడు నన్ను బెదిరించాడు. ఏమని? లోకేష్ గారికి చూపించాలంట ఆధారాలేమన్నుంటే. లోకేష్ గారికి చూపించడానికి లోకేష్ గారు ఏమన్నా కోర్టా? లోకేష్ గారికి ఎందుకు చూపించాలి చెప్పండి? లోకేష్ గారు ఏమన్నా కోర్టా? ఆల్రెడీ కోర్టులో దీని గురించి పిటిషన్లు కూడా వేశారు. కానీ విచిత్రం ఏంటంటే నిన్న వైసీపీ ప్రకటించింది. మేము దీని మీద పోరాటం చేస్తాం అంటూ చెప్పారు. ఈరోజు ఆల్రెడీ పోరాటాలు స్టార్ట్ అయినాయి. ప్రతి జిల్లాలో పోరాటం చేస్తున్నారు. రోడ్లెక్కారు యువత. జెన్‌జీతో కలిపి వైసీపీ ముందుకెళ్తుంది. ఇప్పుడు వాళ్ళనేం కామెంట్ చేస్తారు? వాళ్ళనేమని కామెంట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్‌ని దించడానికి మొత్తం దేశవ్యాప్తంగా యువత ఏకమై దగ్గరగా వాళ్ళు 32, 30, 33 రోజులు ఇంచుమించు అనుకుంటా నాకు తెలిసి. అన్ని రోజులు పోరాటం చేసి లాస్ట్‌కి సాధించారు. విజయం సాధించారు. మొత్తం దేశ యువత సాధించింది విజయం. అది దాంట్లో చాలామంది కూడా చాలా మాటలు మాట్లాడారు. ఏమని? మీరేమన్నా నీట్‌లో ఎగ్జామ్ రాసారా? మీకు సంబంధం ఏంటి అని. ఏవండీ ఒకరికి కష్టం వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ముందుకొస్తారు. ఎందుకంటే ప్రశ్నాపత్రం లీక్ అంటే చిన్న విషయమా? అక్కడ ప్రశ్నాపత్రం లీక్ అయింది. మరి మన ఆంధ్రాలో అయితే అసలు ప్రశ్నాపత్రాలే లేకుండా ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆరోపణలున్నాయి. విపరీతమైన ఆరోపణలున్నాయి. ఏంటి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి ఎగ్జామ్ లేకుండా ఏమీ లేకుండా నేరుగా ఉద్యోగాలు ఇచ్చారని. ఏది పేకాట, టగ్ ఆఫ్ వార్ ఇంకా రకరకాల గేమ్స్ కోడిపందాలు కూడా పెట్టారని ఏదో అన్నారు. నాకు తెలీదు. అది నా దగ్గర సమాచారం లేదు. కానీ ఇంత దారుణమైన ఆరోపణలొచ్చింది డీఎస్సీ గురించి. ఏపీడీఎస్సీలో జరిగిన అక్రమాలంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. ప్రచారం ఏమున్నది? చాలామంది ఆధారాలు చూపిచ్చారు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళు టాపర్‌లు వాళ్ళకి కూడా ఉద్యోగాలు రాలేదు. మాకు ఆహ్, ఆహ్, అసలు సమాధానమే చెప్పలేదంటూ రకరకాలు జరిగినాయి. ఈరోజు చూడండి ఎంతమంది రోడ్డు మీద యూత్ ప్రతి చోట, ప్రతి జిల్లాలోనూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి దానికేం చెప్తారు? వాళ్ళని బెదిరిస్తారా? వాళ్ళని బెదిరిస్తారా? అంటే నేనొక్కడిగా మాట్లాడుతున్నాను. ఇంకా చాలామంది మాట్లాడతారు. నా నా వరకు నేను చూసుకుంటా. నన్ను బెదిరిస్తారు. మరి అంతమందిని బెదిరించగలరా? యూత్ తలుచుకుంటే ఏమవుతుంది? ఏంటి అనేది అది కూడా ఒక రాజకీయ పార్టీ ముందుకొచ్చింది. ప్రతిపక్ష హోదా లేకపోయినా వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తోంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఆందోళన చేస్తున్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. చూడండి ఎంత జరుగుతుందో. ఎన్ని చోట్ల ప్రతి జిల్లాలోనూ ఈ ప్రొటెస్ట్ జరుగుతుంది. మనకు నోరుంది కదా, ఇతరుల మీద నోరేసుకుని పడిపోదామని చెప్పేసి రాజకీయ నాయకులు చేస్తే దాని ఫలితాలు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధమైన విధానాలతో ముందుకెళ్తే గనక 2029 ఎలక్షన్ సంగతి వదిలేయండి. ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా జనము సమాధానం చెప్తారు. ఎందుకంటే బొత్తిగా ఒంటెద్దు పోకడ పనికిరాదు. చంద్రబాబు దొంగ
ఇప్పటికే ఆల్రెడీ వివిధ ఛానల్స్‌లో కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి రకరకాల వార్తలు చెప్తున్నారు. ఏంటి అటు కూటమికి సపోర్ట్‌గా ఉండే మీడియా కూడా రకరకాల కథనాలు బయట పెడుతున్నారు. మరి ఇంత టైట్‌గా ఉన్న పొజిషన్‌లో కూడా ఇప్పటికీ ప్రభుత్వంలో మార్పు రావాలని జనం కోరుకుంటున్నారు. చూడండి. ఏపీడీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించారు. ఇవి ప్రతి జిల్లాలోనూ చాలా ఉధృతిగా సాగుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.